ప్లీజ్ విక్రమ్, దెయ్యమై నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నన్ను చంపాలనుకుంటున్నావా? నేను చేసింది తప్పే, ప్లీజ్ నన్నొదిలే, క్షమించు అని రమ్య అయితే విక్రమ్ని వేడుకుంటుంది. అసలేమైందంటే రమ్య తన ప్రియుడైన రాజుతో చక్కగా కలిసి ఆనందంగా జీవించాలనుకుంటుంది. రాత్రి 9:30-10 అవుతుంది. రమ్య రాజు ఇద్దరు కలిసి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ టీవీ అయితే చూస్తున్నారు. ఒక్కసారిగా టీవీ స్క్రీన్ అయితే ఫ్లిక్కర్ అయ్యి టీవీ మీద చనిపోయిన విక్రమ్ దెయ్యమయ్యి చాలా భయంకర రూపంలో కనిపించాడు. అది కూడా ముఖం అంతా రక్తంతో, చేతులు ఎర్రగా పొడవుగా, కళ్ళైతే నల్లగా, భయంకరమైన వికృత రూపంలో కనిపించి ఒక్కసారిగా గట్టిగా నిన్ను ఎంత నమ్మానో, నువ్వు నాకంత నమ్మక ద్రోహం చేశావు, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు, పగ తీర్చుకుంటా అని విక్రమ్ అయితే గట్టిగా అరుస్తాడు. తర్వాత రమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వణుకుపోతూ, విక్రమ్ దయ్యమై నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? నన్ను చంపేస్తావా? అసలు ఇలా ఎందుకు చంపాలనుకుంటున్నాడో మీకు తెలిస్తే గెస్ చేసి కింద కమెంట్ చేయండి.